నమో వెంకటేశాయ నమః. గోవింద పరమానంద. సుఖపెట్టాలని అన్ని విధాలా సుఖపెట్టగలిగితేనే ఆ బిడ్డలు ఉన్నతులుగా కీర్తించబడతారు. సమాజంలో గొప్ప పేరు తెచ్చుకుంటారు. వాళ్ళు ఏ రాష్ట్రపతిగానో ప్రధానమంత్రిగానో గొప్ప గొప్ప శాఖలలోనూ లేక ఉన్నత పదవుల్లోనూ లేక గొప్ప జ్ఞానాత్ములుగాను అనేక విద్యలు వాళ్ళని వరించి వస్తాయి. వాళ్ళ దగ్గరికి కష్టాలు రమ్మన్నారు. ఎవరికి? తల్లిదండ్రులు బాగా ప్రేమించే వాళ్ళకి, తల్లిదండ్రుల యొక్క ప్రేమ పెంచుకున్న వాళ్ళకి, ఇతర బంధాల మీద ఇతర వ్యామోహాల మీద మనసు పెట్టుకొని వ్యామోహం చెందిపోయి తల్లిదండ్రులకు పట్టించుకోకుండా వాళ్ళ కష్టాల్లో దించేసి వాళ్ళ బాధపడుతుంటే చూసి ఆనందించడం అదొకటి కొందరు ఉంటారు. జ్ఞానం ఏం చెప్తుందంటే సత్కర్మ ఏవ సత్ఫలితం, దుష్కర్మ ఏవ దుష్ఫలితం. నీ ప్రముఖ కర్మ, నీ ప్రముఖ బాధ్యత, నీ ప్రముఖ కర్తవ్యం, నీ ప్రథమ ఆనందం, నీ ప్రథమ సంతోషం నీ భార్య నీ బిడ్డలు కాదు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని సంతోషపెట్టు. వెంటనే నీకు తెలియకుండానే నీ భార్య నీ బిడ్డల ఆనందంలోకి వెళ్ళిపోతారు, సుఖమయమైన జీవితానికి వెళ్ళిపోతారు. లేదు అలా కాదు, మీరు బాధిస్తూ పీడిస్తూ వాళ్ళని నానా రకాలుగా హింసిస్తూ ఏడిపిస్తూ ఉంటే మీ జీవితం ఎలా తయారవుతుందో అది భగవంతుడు చూసుకోవాల్సిందే. ఎందుకంటే తల్లిదండ్రులు సామాన్యంగా శపించరు. తల్లిదండ్రులు సామాన్యంగా ఒక చెడ్డ మాట అనరు. బిడ్డ ఎన్ని తప్పులు చేసినా వాళ్ళు గమని ఉంటారు. వాళ్ళు ఎందుకు? తల్లిదండ్రుల నోటి నుంచి ఒక మాట వస్తే అది శాపంగా మారుతుందనేది ఈశ్వర వాక్కు. తల్లి దైవం, మొదటి దైవం, తర్వాత తండ్రి. ఈ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏమంటే సృష్టిలో ఉన్నటువంటి మన ఈ యొక్క జ్ఞానాన్ని వింటున్న వాళ్ళందరూ కూడా ప్రతి బిడ్డలకు ఈ యొక్క దీన్ని తెలియజేయండి. ఎందుకంటే వాళ్ళ ధర్మాన్ని వాళ్ళ కర్తవ్యాన్ని మర్చిపోయి మారిపోయే స్థితిలోకి అనేక మంది ఉన్నారు. బతకడానికి జ్ఞానం ఎంతో ఉన్నతంగా నేర్చుకొని ఉండొచ్చు, కానీ సంస్కార జ్ఞానం అనేది మాత్రం తక్కువగా ఉంటుంది. ఈ సంస్కారం అనేది మనం సరైన రీతిలో వాళ్ళు తెలుసుకోకపోతే ఏం పెంచారు ఈ బిడ్డలు తల్లిదండ్రులు అంటారు. ఏం పెంచారు ఈ దరిద్రులు? సంస్కారం లేదు, ఏమీ లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, పూర్తిగా దుర్మార్గులు అన్నారు వీళ్ళు అని ఆ చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? తల్లిదండ్రులకు వస్తుంది. తల్లిదండ్రులు మంచివారా చెడ్డవారని వాళ్ళు గమనించరు. ఈ బిడ్డలను ఇటువంటి బిడ్డలను చూసిన వాళ్ళు ఏమంటుంది లోకం అంటే తల్లిదండ్రులు పనికిరాని వాళ్ళు, తల్లిదండ్రులు జ్ఞానం లేని వాళ్ళు, తల్లిదండ్రులు బిడ్డలను సక్రమంగా పెంచలేదు, పెంపకం సరలేదు అనేటువంటి నిందలు తల్లిదండ్రులు మోసుకొని తిరగాల్సి వస్తుంది. ఏం మోసుకొని తిరగాలి? ఈ మోసుకొని తిరగాలి. ఇంత కష్టపడి ఇంత చేసి గొప్పవాళ్ళ చేయమని గొప్పవాళ్ళగా జీవించమని చెప్తే చెడపేరు తెచ్చి కూర్చుంటే అది మీకు చెడ్డ పేరు కాదు. అది యువతి యువకులందరికీ కూడా ఈ జ్ఞానం అందాలి. ఎందుకంటే మీ ఆశయం వయసులో రాగాలని పరపురుషులు ఆడవారికి, మగవాళ్ళకి పరస్త్రీలు, ఈ వ్యామోహం సహజంగా ఉంటుంది. అయితే దాంట్లో కూడా మన సనాతన ధర్మం ఏం తెలియజేస్తుందో దాన్ని ఆచరించాలి. సనాతన ధర్మాన్ని అనుసరించి మనం మెలగాలి. ఆ విధంగా జ్ఞానం నేర్చుకోవాలి అని కొంతమంది సమాజంలో ఇలాంటి బిడ్డలు ఉంటారు. అందరూ ఉండరు. ఏ 5%, 10% ఉంటారు. 70, 80%, 90% తల్లిదండ్రులకు అనుగుణంగా పోయే బిడ్డలు ఉంటారు. తల్లిదండ్రులను పాదాలను నిత్యం పూజించేవాళ్ళు ఉంటారు. పాండురంగ మహత్యం అనే సినిమా ఒక అద్భుతమైన చిత్రం ఆ రోజుల్లో తీశారు. నందమూరి తారక రామారావు నటించారు. అందులో గొప్ప గొప్ప నటులంతా ఉన్నారు. చిత్తూరు నాగయ్య, విశ్వేశ్వరమణి, ఇతర పాత్రలంతా ఆ పాత్రలు వేశారు. తెనాలి రామకృష్ణ రాశారు పాండురంగ మహత్యం అనే కావ్యాన్ని, అష్టదిగ్గజాలు ఒకరు. అందులో ఈ యొక్క ఉన్నతమైన విషయాన్ని, ఆ యొక్క నగరానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే పాండురంగడు పుండరీకుడు అనేటువంటి ఒక భక్తుడు తల్లిదండ్రుల ముందుని హింసించి పీడించిన తర్వాత జ్ఞానోదయం అయిన తర్వాత కాళ్ళు పోగొట్టుకుని వాడు ఎవరో చెప్తే అప్పుడు తల్లిదండ్రులు గుర్తు చేసుకొని పరిగెత్తుకుంటున్న కాలంబడి ఏడ్చి పరమాత్మని ధ్యానించడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు అనుగ్రహం వస్తుంది. ఇక వాళ్ళ సేవ చేస్తూ కూర్చుంటాడు అక్కడ. అలాంటి పండరీకుడి యొక్క పేరుతో ఆ నగరం ఏర్పడిందంటే పండరీపురం అని ఎంత ఉన్నత జ్ఞానమో మనం ఆచరించాలి. మన జ్ఞానాన్ని గురించి మనం ఆలోచించాలి.
ఎంత పరమోత్కృష్టమైన పరమోన్నతమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి నీతివంతమైనటువంటి మన జ్ఞానాన్ని గాలి వదలకండి, గాలి వదిలేయకండి. కర్మవశాత్తు మనకి ఎన్నెన్నో ఏర్పడుతూ ఉంటాయి. దానికి తల్లిదండ్రుల కారణం కాదు. ఎవరు చేసుకున్న కర్మలు వాడే కారణం అనేది కర్మజ్ఞానం చెప్తుంది, కర్మయోగం చెప్తుంది, జ్ఞానయోగం చెప్తుంది, రాజయోగం చెప్తుంది. ఏం చెప్తుంది? కర్మల వలననే మనకు జ్ఞానం కానీ, అజ్ఞానం కానీ, సంపద కానీ, ఐశ్వర్యం కానీ, లేదా ఇంకేదైనా కానీ వస్తుంది. కనుక ఈ పద్యం చెప్పడంలో చివర ఆయన దేంతో పోలుస్తున్నాడంటే, అందరూ చిన్న వయసు నుంచి పాలుంటే చక్కెర కావాలి, టీ అయితే చక్కెర కావాలి, ఏ యొక్క ద్రవ పదార్థాల కానీ చక్కెర ఉండాలి. అదేవిధంగా పళ్ళ రసాల్లో కూడా చక్కెర ఉంటేనే తీయగా ఉంటుంది, తాగలుగుతాం. తీపి లేకపోతే మనం తాగలేము. దాన్ని ఎక్కడి నుంచి వస్తుంది? ఆ తీపు చెరకు నుంచి వస్తుంది. చెరుకు ఎంత పేరు వచ్చింది చూడండి. చెరుకు అనేది ఒక భగవంతుడు ఇచ్చినటువంటి ఒక చిన్న మొక్క. అది దాని యొక్క రసం తీయగా అమృతతుల్యమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. అది వృద్ధాప్యం అయితే చక్కెర అనేది మనకు అనేక రోగాలు వస్తాయి. దాని తర్వాత ఆ విషయం తర్వాత అయితే తీపి లేకపోతే మనం ఏది ఆనందించలేము, ఆస్వాదించలేము, దాని ఆనందాన్ని గ్రోలలేము. తుమ్మెదలు సైతం అనేక కీటకాలు సైతం పువ్వుల మీద వాళ్ళు తేనె తీసుకొని తాగుతూ ఉంటాయి. అవి కూడబెట్టిన తేనె తీగలేక చుట్టూను కొట్టుకొని మనం ఆ తేనె తాగేస్తుంటాం. మానవులైన స్వార్థపరులు. సరే, ఆ చెరకు అనేది ఎంత తీపైనటువంటి గడో, ఆ గడిలో పైన వెన్ను అని ఒకటి వస్తుంది. వెన్ను పోయింది అంటారు. వెన్ను అంటే ఏమి? తెల్లటి పువ్వులు వచ్చేస్తాయి పైన. అట్లాంటి చెరకు తీయగానే ఉండదు, రుచే ఉండదు, చప్పగా ఉంటుంది. అంతా పోల్చారు. ఎవరు? బద్దెన సుమతి చెప్తున్నాడు. ఓ బుద్ధి ఉండేవాడా, మంచి మతి బుద్ధి ఉన్నవాడవా, మంచివాడువు, నీవు మంచివాళ్ళు. ఏ బిడ్డలైనా సరే, ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా, ఇది మగబిడ్డలకే కాదు ఆడబిడ్డలకు కూడా ఇదే వర్తిస్తుంది. తల్లిదండ్రుల పేరు తేవాలని ఆడబిడ్డలు కూడా నిత్యం ఆలోచించాలి. వాళ్ళు అది ఆలోచించుకుంటే వ్యామోహంల వైపు వెనకాల పరిగెడుతూ ఉంటే మీకు వచ్చేది అజ్ఞానం, మీ బ్రతుకు కష్టము, మీ బ్రతుకు నరకం అని శాస్త్రాలు చెప్తాయి. తల్లిదండ్రులు అనరు, శాస్త్రాలు ఇది తెలియజేస్తుంది. ఆ పద్యం ఏం చెప్తుందంటే, కొరగాని కొడుకు పుట్టిన కొరగామియ కాదు తండ్రి గుణముల చెరచున్. కొరగాని కొడుకులు కానీ కూతుర్లు కానీ ఎవరైనా సరే బిడ్డలు పుడితే కొరగామియే కాదు అంటే దేనికి పనికి రాకపోయినా తల్లిదండ్రుల గుణములు చెరచున్, తల్లిదండ్రుల గుణాలు చెరుస్తాడు. ఎట్లా అంటే, చెరుకు మీద వెన్నుగాని వస్తే చెరుకు తీపి ఎలా పోతుందో ఆ విధంగా తల్లిదండ్రులు చెడ్డ పేరు వస్తుంది. ఈ అద్భుతమైనటువంటి ఈ యొక్క పద్యము ఇంత నీతివంతమైన, ఇంత జ్ఞానవంతమైన, ఇంత అర్థవంతమైన మానవ జీవితానికి ఒక ఉన్నతమైన రీతిలో బద్దెన గారు రాశారు ఈ పద్యాన్ని. అంటే మీ బిడ్డలు ఎలా ఉండాలి, ఎలా పెరగాలని తెలియజేయడానికి ఈ యొక్క పద్యం. అందరికీ నేర్పండి. పాఠశాలలో ఇప్పుడు చెప్తున్నారో లేదా, మా కాలంలో మా పాఠశాలలో ముందు ఇవి నేర్పించే మళ్ళీ పాఠాలు చెప్పేవాడు. జై శ్రీమన్నారాయణ. గోవింద గోవింద. అజ్ఞానులకు జ్ఞానం ఇవ్వు తండ్రి, జ్ఞానాత్మలిక ఆనందాన్ని ఇవ్వు తండ్రి, పరమానందాన్ని, పరమ పవిత్రుడమైన ఓ పరమేశ్వర, సృష్టికర్త ఈశ్వర, మూర్ఖులను మార్చు, చెడ్డవారిని మంచివారిగా మార్చు, చెడు గుణాలు లేకుండా అన్ని మంచి గుణాలు ఉండేలాగా ఆనందించు. నీ ఆనందమే మాకు పరమానందం. గోవింద గోవింద. కృష్ణం వందే జగద్గురు. కృష్ణుని పాదాలు పట్టుకుంటే సర్వజ్ఞానం మనకు వస్తుంది. అందుకే కృష్ణం వందే జగద్గురు అని ప్రపంచం అంతా కూడా అంటుంది. ఇప్పుడు ప్రపంచంలో అందరూ గుర్తిస్తున్నారు. ఇప్పుడు కృష్ణం వందే జగద్గురు ఎందుకు? ఆయన పాదం నుంచి వెళ్ళినటువంటి జ్ఞానం, ఆ నోటి నుంచి వచ్చినటువంటి ఆ శ్లోకం ప్రపంచానికే జ్ఞానోత్తమం. అందుకే ఆయన్ని నిత్యం మనం తలుచుకోవడం ఉంటే జ్ఞానం అభివృద్ధి చేసుకోవడం. అందుకే పిల్లలకు కృష్ణ అని పేరు పెడతారు, కన్నయ్య అని పేరు పెడతారు, ఆనందయ్య అని పేరు పెడతారు, గోపాల అని పెడతారు, వేణుగోపాల అని పెడతారు. అనేక పేర్లు పెట్టుకుంటారు కృష్ణుడికి సంబంధించి. రాముడికి సంబంధించిన పేర్లు కూడా అనేక పెట్టుకుంటారు. లోకాభిరాముడు, తారకరాముడు, రామచంద్రుడు, బలరాముడు, విజయరాముడు. దేవతల పేర్లలో అంత గొప్పదనం ఉంది.
ఎవరిగా గొప్పతనం అంటే ఎవరు ఆ పేర్లు పెట్టుకున్నాక అందరూ ఏమని పిలుస్తారు? కృష్ణ అంటారు. వాళ్ళ మనుషుని పిలిచినా పరమాత్మని పిలిచినట్టే లెక్క ఇక్కడ. ఇప్పుడు ఇంకే కొత్త కొత్త పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. నాగరికత కలిసిపోవడంతో టుమ్ము టమ్ము కమ్మి పిమ్ము రమ్ము పొమ్ము ఇనుము ఉక్కు తగరము ఈ పేర్లు వచ్చేస్తాయి. ఇంకా దేవుళ్ళ పేర్లన్నీ వెళ్ళిపోతాయి. ఇక వచ్చే పేర్లన్నీ కూడా ఇలాంటి పేర్లు నాగరికతలో మార్పు వచ్చేసేసి అన్ని వస్తువుల పేర్లు. వుడ్డు అంటే ఏమి? చెట్టు. అట్లా ఈ చిన్న చిన్న 2 పేర్లు 2 అక్షరాలు 3 అక్షరాలు వచ్చే పేర్లు పెట్టుకొని చాలా సులభంగా ఆనందంగా ఆనందిస్తున్నారు ప్రజలు. వాళ్ళ ఆనందానికి మనమే అడ్డు లేదు. ఆనందమే ఆనందం. ఆనందో బ్రహ్మ. పరమాత్మే ఆనందం మనకు. గోవింద.